ప్రజల పక్షపాతి అయిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదు అని కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గం నేనున్నప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయింది. నేను ఇసుక క్వారీలు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొని వందల లారీలు నేను నడిపించలేదు. నా నియోజకవర్గంలో ఎలాంటి వ్యాపారాలు లేవు. నేను గిద్దముత్తారంలో 350 ఎకరాలు పేద ప్రజలకు సంబంధించిన భూమిని దొబ్బి తినలేదు. పందికొక్కు లెక్క బలవలేదు. నైన్పాకలో 200 ఎకరాలు పట్టా చేయించుకోలేదని శుద్ధపూస లెక్క నీతి వ్యాఖ్యలు పలుకుతూ ఒక వ్యాపారవేత్తను ప్రజలు ఎన్నుకుంటే ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఒక రాబందులాగా నియోజకవర్గ ప్రజల మీద పడి రైతుల మీద పడి వాళ్ళ రక్తం తాగి భూములు కబ్జా చేసి రైతు మిల్లర్లతో కుమ్మక్కయి క్వింటాల్కు 5 కిలోలు 10 కిలోలు దొబ్బు తిని 100 ఎకరాలు పట్టాలు చేసుకొని కాలువపల్లి ఒక క్వారీ, వెంకట్రావుపల్లిలో ఒక క్వారీ ఇచ్చి వందలాది లారీలు నడిపించి ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి కారణమైన నువ్వు కాబట్టే ఈ ప్రాంత ప్రజలను నీ ప్రాంతం నుంచి చిత్తుగా ఓడించి తన్ని తరిమిరు. నీకు ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. మా నాయకుడు, మా శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారు నీ లెక్క ఒక వ్యాపారి కాదు. రైతుల మీద పడి ఎలాంటి వ్యవస్థ చేసే నాయకుడు కాదు మా నాయకుడు ప్రజల పక్షపాతి, ప్రజల తరఫున ఉండే నాయకుడు, ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు. ఈ రోజు నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇచ్చినాం. వారికి లబ్ధిదారులకు ఇసుక విషయంలో అన్యాయం జరగద్దు, వాళ్ళకు ఖరీదు ఎక్కువగా అందద్దు, వాళ్ళకు సకాలంలో అందాల నాణ్యమైన రేట్లకని చెప్పి ఒక ఇసుక పాలసీ తీసుకొస్తే కొంతమంది దళారులు మిస్యూజ్ చేస్తున్నారు. అధికారులు సమీక్షించుకోవాలని జిల్లా యంత్రాంగం మీద మేము ఒక నిరసన చేస్తే తన్నుతలేవనోడు గుద్దుతలేసినట్టుగా పండి లేచి పారాషూట్గా భార్యాభర్తలు 2-3 నెలలకు ఒక్కసారి వచ్చి ఏదో హడావిడి చేసి ఎలక్షన్లు ఉన్నాయంటే వచ్చిపోవుడు కాదు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజన్నా ప్రజల పక్షాన నిలబడ్డావా? ఏదైనా ప్రజల గురించి ఆలోచించినావా? రేపు ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడైతే చేసినావో నీ ఎంటబడి అన్ని గుంజి ప్రజలకు పంచడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నా ఎంటబడుతుందనే పిచ్చిలేసి నీ పదవి పోగానే నువ్వు రోడ్ల మీద పడి నీ చెంచగాలను ఉసుగొలిపి ఆగమాగం మీరయ్యి ప్రజలను ఏదో ఆగమయానికి గురి చేస్తూ ఉంటే మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఖబర్దార్ వెంకటరమణారెడ్డి.